హలో అండి. ఈ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్‌కి సంబంధించిన ఒక వీడియో అయితే చెప్తున్నానండి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అనమాట. ఇది ఎలా కట్ చేయాలి అనేది కూడా వీడియో పోస్ట్ చేశాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ చూడండి. ఇలాంటి బ్లౌజ్ పీస్ మీద మనం లైనింగ్ పీస్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ క్లియర్‌గా. ఫస్ట్ అయితే మనము ఇక్కడ లైనింగ్ పార్ట్‌ని ఇలా లైనింగ్ కాదు, ఇది మెయిన్ బ్లౌజ్ పార్ట్ అనమాట. ఈ బ్లౌజ్ పార్ట్‌ని చూడండి. ఇక్కడ మనం డిజైన్స్ సెట్టింగ్ అది చూసుకోవాలి. ఇది ఒకటే డిజైన్ అయితే పర్లేదు. కాకపోతే చూడండి మనకి ఇక్కడ ఫ్లవర్స్‌లా ఉన్నాయి. అవి ఒకటే డైరెక్షన్‌లో ఉన్నాయి కదా! మనము కట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డైరెక్షన్‌లో మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మొగ్గల్లా ఉన్నవి పైకి రావాలి కాబట్టి ఆ డైరెక్షన్ చూసుకోండి, తిరగా మరగా రాకుండాను. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనము ఈ డిజైన్ బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి లుక్ అనేది బాగోదు. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! దాన్నయితే కరెక్ట్‌గా పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ లైనింగ్ మనం కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం కాటన్ కాబట్టి మనకి జరిగిపోతుంది, ఎక్కువ తీసుకోవాలి అన్న ప్రాబ్లమ్ కూడా ఉండదు. యాస్ ఇట్ ఈజ్ తీసేసుకోవచ్చు. చూడండి ఇటు మనకి ఆ డిజైన్ వచ్చేలా బ్యాక్ పార్ట్‌ని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలనమాట. మనం ఏదైతే కట్ చేసుకుంటామో ఇవన్నీ కూడాను తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ 4 ఫోల్డింగ్స్‌లో కావాలి కదా! కానీ ఇక్కడ నేను మీకు సింగిల్ ఫోల్డింగ్‌లో చూపిస్తున్నాను. మనం హ్యాండ్స్‌ని రెండిటిని ఓపెన్ చేస్తే మనకి 2 లేయర్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా నేను 2 హ్యాండ్స్‌ని అంటే మనకి సైడ్స్ అయితే సరిపోవు. సైడ్స్ అయితే చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ ఎడ్జ్‌లో అయితే నేను పెట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను రివర్స్‌లో ఎందుకు పెడుతున్నాను అంటే డిజైన్ కోసం. మనం ఒకటే లైన్‌లో పెట్టుకుంటే డిజైన్ అనేది మనకి రివర్స్‌లో వస్తుంది కాబట్టి మనం డిజైన్ ఫాలో అవ్వాలి. ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఉన్న డిజైన్‌ని బట్టి మనం ఈ పీసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను హ్యాండ్‌ని ఇలా రివర్స్‌లో పెట్టానండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తాను తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి క్రాస్ పీస్ వస్తది. క్రాస్‌గా పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ కూడా డిజైన్ మనకు కావాల్సిన వైపుని ఇది సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్లవర్ బడ్స్ అవన్నీ కూడా చూసుకుని ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఎక్కువ కనిపించదు. జస్ట్ షోల్డర్ దగ్గర కొంచెం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్స్. ఈ షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా! షేప్ బెల్ట్స్ వచ్చేసి నేను క్రింద అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పైన అయితే ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి. ఇది ఉక్సులు కాజా పట్టి ఈ క్రింద పెట్టాను. షేప్ బెల్ట్ అయితే ఆ పైన పెట్టాను. మొత్తం అంతా ఈ విధంగా సెట్ చేశాననమాట. ఇక్కడ కటింగ్ చేద్దాము. కటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న బిట్స్ కూడా మనం కట్ చేసినప్పుడే యాడ్ చేసుకోవడానికి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ మొత్తం కటింగ్ కూడా ఆల్రెడీ ఛానల్‌లో ఉందండి. ఒకసారి లింక్ ఇస్తానన్నాను కదా! చూడండి. దీనికన్నా ముందు పెట్టిన వీడియోస్ కూడా చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఛానల్‌లో, ఒకసారి చెక్ చేయండి. ఇది కాటన్ పీస్ కాబట్టి నేను డైరెక్ట్‌గా కట్ చేసేసుకుంటున్నాను. లేదంటే సిల్క్‌ది అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకుంటాను. అలా కట్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది కాటన్‌ది కాబట్టి కదలదు కాబట్టి సేమ్ యాస్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీకు చూపిస్తున్నట్టుగానే కట్ చేసేస్తున్నానన్నమాట. హ్యాండ్ అవ్విన వెంటనే చూడండి ఈ పీసెస్ కూడా నేను ఎక్స్ట్రా చూడండి పైన వచ్చిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్స్‌కి వాడేసుకోవచ్చు అనమాట. మనకి జాయింట్స్ చిన్న చిన్నగానే పడుతున్నాయి కాబట్టి మనం ఈ పైన కట్ చేసిన పీస్ వచ్చింది కదండీ! అదే మనం పెట్టేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసుకోక్కర్లేదు. ఇక్కడ ఫ్రంట్ లూత్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కట్ చేసేసి ఉన్నదే. లేదు అంటే మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ అనమాట. తర్వాత మనము ఇక్కడ చూడండి ఈ పీసెస్ అనేవి నేను జాయిన్ చేస్తాను. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 2 పీసెస్ కూడా నేను అంటే మనం తర్వాత కట్ చేసుకునే పని లేకుండా ముందుగానే కట్ చేసేసుకొని ఈ విధంగా నేను రెడీగా ఉంచుకుంటున్నాను అనమాట. బ్లౌజ్ మనం ఎప్పుడు కూడా ఇలా అన్ని పీసెస్ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. మనము ప్రతిదీ మళ్ళీ కొలుచుకుని ఇవన్నీ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ నెక్ మనకి క్రింద కొంచెం ఎడ్జ్ అనేది సమానంగా లేదు కాబట్టి కొంచెం ఈక్వల్ చేసుకోవాలి. క్రాస్ అవి లేకుండాను కొంచెం క్రాస్ అయితే తీస్తున్నాను. తర్వాత ఇది కాటన్ పీస్ కదండి, నేను లైనింగ్ కూడా తడపలేదు. మీరు కాటన్ పీసెస్‌కి లైనింగ్ తడపాల్సిన అవసరం లేదండి. నేనైతే కాటన్ బ్లౌజెస్‌కి లైనింగ్ తడపననమాట. ఎందుకంటే 2 తడిపిన వెంటనే కొంచెం దగ్గరికి షింక్ అయినట్టు అవుతాయి కాబట్టి సో రెండిట్లకి అలా సరిపోతుందని చెప్పేసి కాటన్ వాటికి తడపను. ఆల్మోస్ట్ ఓన్లీ సిల్క్, ఫ్యాన్సీ ఇటువంటి వాటికి మాత్రమే లైనింగ్ తడుపుతాననమాట.
తర్వాత ఈ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. మనం కట్ చేసినాక మనం వెంటనే కుట్టము ఒక్కొక్కసారి. అంటే కుట్టేస్తే కుట్టేస్తాం, లేదంటే పక్కన పెడతాం కదా! అలా పక్కన పెట్టినప్పుడు ఫోల్డింగ్ కూడా మనం చాలా బాగా చేసుకోవాలండి. మనం మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసినా అది అన్ని పీసెస్ మనకి కరెక్ట్‌గా ఉండాలి. అలాగే నలిగిపోకుండా మనం నీట్‌గా ఒకదాని మీద ఒకటి ఇలా చూడండి. ఇక నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు జాగ్రత్తగా అనమాట. ఏ పీస్‌కి ఆ పీస్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేవి నలిగిపోకుండా చూసుకోవాలండి. ఈ ఎడ్జెస్ అనేవి నలిగిపోకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాను. తర్వాత హ్యాండ్స్ పెట్టాను. తర్వాత షేప్ బెల్ట్, అలాగే మనం ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ కట్ చేసుకునేవి అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుంటాను. అలాగే బ్లౌజ్‌కి సంబంధించిన కొన్ని పీసెస్ ఉంటాయి కదా! మిగిలినవి అవి కూడా మనకి యూజ్ అవుతాయండి. ఎందుకంటే మనము క్రాస్ పట్టీస్ వేసుకోవాలి. ఏవైనా చిన్న చిన్న జాయింట్స్, నడుము పట్టీ వీటన్నిటికి కూడా మనకి పీసెస్ అవసరం అవుతాయి కదా! వీటన్నిటిని కూడా మనము ముడిపెట్టుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్‌కి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము. చిన్న చిన్న పొరపాట్లు లేనప్పుడు కూడా మనం సెట్ చేసుకోవాలంటే బ్లౌజ్ పీసెస్ కుట్టే వరకు కూడా మన దగ్గర ఉంచుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. చక్కగా మీరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఇక్కడ బ్లౌజ్ నేను ఎలా ఫోల్డ్ చేస్తానో కూడా చూడండి. తర్వాత ఏంటి అంటే ఈ ఛానల్‌లో 30 డేస్ టైలరింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అంటే 30 రోజుల్లో మీరు చక్కగా టైలరింగ్ బయటికి వెళ్ళకుండా నేర్చుకోవచ్చు. చాలామందికి యూజ్ అయినియి. చాలామంది చూస్తున్నారు. ఆ వీడియోస్ నచ్చుతున్నాయి. సో, ఆ వీడియోస్ ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే కాకుండా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇంట్లో ఏదైనా టైలరింగ్ చేయాలి, వర్క్స్ చేయాలి, లేదా ఏదన్నా క్రియేటివిటీగా ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు మనం నాకు తెలిసినవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. చూడండి, మీకేమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. చక్కగా చూడండి, నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నాట్ వేసేసాననమాట. ఇప్పుడు నేను ఒక 10 రోజుల తర్వాత తీసినా ఏ పీస్ నాకు నలిగి ఉండదు. అలాగే మిస్ అవ్వదనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటాను నేనెప్పుడూ కూడాను. చాలామంది ఇలాగే చేస్తారు. కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. చక్కగా ఉంటదనమాట. మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇలాగే ఉంటుంది. ఏ పీసు మిస్ అవ్వదు, నలగదు. మెయిన్ అదే. నలగదండి. ఇది పట్టుకెళ్ళి మనం ఈ విధంగా సెల్ఫ్‌లో పెట్టేసుకున్నా ఏమీ అవ్వదు. తర్వాత దీనికి సంబంధించిన ఆది బ్లౌజ్ ఉంటది కదా! దాన్ని కూడా రెండో చోటన అయితే పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. మనం ఎప్పుడు కుట్టుకోవాలంటే అప్పుడు. మన ఇంట్లో బ్లౌజ్ అయితే గొడవే లేదు. మనం తీసుకునైనా కుట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బయట వాళ్ళది ఎవరిదైనా స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు చక్కగా ఆ విధంగా చూడండి. ఈ విధంగా మీరు ఎక్కువ చాలామంది బయట వాళ్ళే స్టిచ్ చేసేవాళ్ళుకి చెప్పక్కర్లేదులెండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇవన్నీ ఏం చెప్పక్కర్లేదు. ఇలా చిన్నగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళుంటారు కదా! కొత్తగా టైలరింగ్ చేస్తూ, చిన్నగా బిజినెస్ చేసుకుంటూ, అంటే టైలరింగ్ చేస్తూ కొంచెం ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న వాళ్ళకి ఇటువంటి వీడియోస్ హెల్ప్ అవుతాయి. నా ఛానల్‌లో వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి. లేకపోతే